హలో వ్యూయర్స్, నేను శాంతి. నేను ఈరోజు చింతలపాడు గ్రామ దేవత నూకానమ్మ తల్లి గురించి వీడియో చేయటం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు నందిగామ వస్తుంది. నందిగామ నుంచి ఒక పక్కగా 15 కిలోమీటర్ల లోపలికి వెళితే ఈ చింతలపాడు గ్రామం వస్తుంది. ఇక్కడ నూకానమ్మ తల్లి కొలువై ఉన్నారు. ఈ విగ్రహం చాలా అందంగా ఉంటుందండి. 1718వ సంవత్సరంలో మహమ్మారి అనే వ్యాధితో ఇక్కడ ప్రజలు బాధపడుతూ ఉంటే జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు గాయత్రీదేవి ఉపాసనతో అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ భారతదేశం నలుమూలల 108 గ్రామ దేవతలని ప్రతిష్టాపన చేయించారు ఆది శంకరాచార్యుల వారి చేత. అందులో ఒకరే ఈ నూకానమ్మ తల్లిట. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజున 3 రోజుల పాటు జాతర జరుగుతూ ఉంటుందటండి. ఇక్కడ గంగోలు కొర్రమ్మ గారి సంతతి వారే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ బండారు అనే కుంకుమని మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ పూజారి కూడాను ఆడవారే కావటం విశేషం అన్నమాట. ఈ గంగోలు కొర్రమ్మ గారి సంతతి వారే ఈ పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు. వీరి వంశవృక్షము మరియు ఈ గుడి యొక్క చరిత్ర అంతా కూడా అక్కడ శిలాఫలకాల మీద ఉందండి. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మవారు 6 అడుగుల ఎత్తుతో దృఢంగా బలంగా ఉన్న శరీరంతో చాలా అందంగా హుందాగా ఉంటారండి. సో ఇది మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగిందనమాట. చూడండి, ఆలయ ప్రాంగణం అంతా కూడాను ఎంతో విశాలంగాను పవిత్రంగా చాలా బాగుంటుందండి. దీని ఎదురుగుండానే స్కూల్ ఉంది, జెడ్పీహెచ్ స్కూల్ ఉందన్నమాట. ఈ స్కూల్లో 10th గ్రేడ్ వరకు ఇక్కడ టీచ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వేసవి సెలవులు అవటంతో ఇక్కడ అందరూ పిల్లలు ఏదో ఆటలు అవి ఆడుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలపాడు అనేది ఉందండి. ఇక్కడ నేను ఇదివరకు 20 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేసి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయ దంపతులనిద్దరిని కలవటం జరిగింది. రామస్వామి గారు మరియు రాజ్యలక్ష్మి గారు అండి. వీరు కూడాను ఈ స్కూల్తో 20 ఏళ్ల పాటు మరియు ఈ గుడితోనూ ఈ ఊరితోనూ వాళ్ళకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. నా యాత్ర చాలా బాగా జరిగిందండి. మీరందరూ కూడా ఈ ఊరిని తప్పకుండా సందర్శించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్.